సార్ మనకు ఇదివరకే పరిచయం వేదిక మీద ఉన్నటువంటి పిడి గారికి, ఆత్మీయులు శ్రీరాములు గారికి, బాబా గారికి, మెమ్మ సిబ్బందికి, ముందున్నటువంటి సీఓలు, ఆత్మీయులు, గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం. మున్సిపాలిటీ నడుస్తూ ఉందంటే మూల కారణం తెలుసా? ప్రజలచే ఎన్నుకోబడి ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వమే మున్సిపాలిటీ, అంతే కదా? ప్రజల నుంచి ప్రజల రిప్రజెంటేటివ్గా వచ్చే కౌన్సిల్ ఒకటి ఉంటుంది. ఆ తర్వాత అందరిలోనూ తనలో నాలుగులాగా మెలిగే వాళ్ళు ఎవరమ్మా? అంటే మీ ఆర్పోయి లీవ్స్ వాళ్ళు సభ్యులు ఎవరు ఆ పని చేయరు. చుట్టుపక్కల సమస్యలన్నీ అందరికన్నా ముందుకు చేసేది మీకే కదా. కనుక పొంగనూరు పొలం వచ్చి పొలంనేరు మున్సిపాలిటీకి మూలం మీ మహిళా సభ్యులే కదా. మీరందరూ బాగుంటే ఊరు బాగున్నట్టే కదా, అవునా కదా? మళ్ళీ మిమ్మల్ని మీరే గుర్తించకపోతే ఎవరు గుర్తిస్తారు? ప్రతి ఒక్కరి జరిగేది మీ ద్వారానే కదా. మేము మెప్మాలో ఉన్నామంటే మేము మెప్మాన్ని ఇది వేసుకోవడం, ఇంకోటి చూసుకోవడం, ఇంకోటి డబ్బులు మార్చడం, ఇంకోటి సంఘం పొదుపు, ఇవి కాకుండా సమాజ శ్రేయస్సు, ప్రజా శ్రేయస్సు కోరి వాళ్ళందరితో పాటు మన దగ్గర ఉన్నటువంటి ఒక గ్రూప్లో 10 సభ్యులు అందరూ కలిస్తే సమాఖ్య, మొత్తం పట్టణ సమాఖ్యలు అన్నీ ఉన్నాయి కదా. మీరందరూ కలిస్తేనే పట్టణం కదా. పట్టణం సుభిక్షంగా అభివృద్ధి చెందాలంటే ఎవరి పాత్ర ముఖ్యంగా ఉండాలి? మీరే కదా. మనం చాలా నిదానంగా ఎంతసేపు అయినా ఎవరు మూలం అంటుంటే కనీసం ఒకరు కూడా చెప్పలేదు. సార్ మధ్యలో అందిస్తున్నారు, మనమే అయినా చెప్పలేదు. బాబా గారు సార్ మనల్ని ఇది చక్కగా గుర్తు చేసుకోవడమే చాలా సంతోషం. మొదటి సమావేశంలోనే అసలు థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ మనపల్లె కానీ అదేనమ్మా, అంటే సార్ ఫస్ట్ మన గురించే అమ్మ ఎవరైతే పని చేస్తారో వాళ్ళే నిజమైన దేవుళ్ళు. ఇప్పుడు మన ఊరికి శుభ్రంగా ఉందంటే కార్మికులు ఉదయం లేసి అక్కడ పని చేస్తేనే కదా. రాత్రుల్లో మనం ఇంత హాయిగా నిద్రపోతున్నామంటే వీధి దీపాలన్నీ వెలిగించి దొంగపోయి లేకుండా చేసిన కార్మికులే కదా. నిద్ర లేసి మనం పండుగలు, పబ్బాలు, సంబరాలు చేసుకుంటా ఉంటే కిలోమీటర్ల దూరం నుంచి నీటి సరఫరా తీసుకొచ్చి తాగునీరు అందించేది కూడా ఆ వర్కర్లే కదా. మరి ముందు పనిచేసే వాళ్ళని మనం గుర్తించుకోవాలి కదా. వాళ్ళందరికీ బాసటగా ఉండి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ మీ సంఘంలో సభ్యులుగా చేర్చుకొని ఆర్థికంగా బలోపేతం అయ్యేదానికి కారణం మీరే కదా. మరి ఎటు తిరిగినా కారణం మూలం మీరే కదా, అవునా కదా? ఇంటి ముందు 2 మొక్కలు మన డబ్బులు మన లెక్కలు అని నేను చాలా చూసానమ్మా. చాలా మున్సిపాలిటీల్లో ఎంక్వైరీ కూడా వెళ్ళాను. ఎవరో ఒకరు కూర్చొని ఒక చలాన్ రాస్తారు, బ్యాంకులోకి వెళ్ళి దొంగ ముద్ర వేసుకొని వచ్చేస్తారు, బ్యాంకులో కట్టినట్టు సభ్యులకు చూపిస్తారు. తీరా చూస్తే బ్యాంకులో ఆ డబ్బులు పడి ఉండవు. మళ్ళీ బ్యాంకులో వాళ్ళు ఎప్పుడు వచ్చి ఎన్పిఐ కింద వస్తుందని చెప్తారు. వీళ్ళు వచ్చి కూర్చొని మా డబ్బులు మేము ఇచ్చినాం కదా, నువ్వు కట్టలేదా అని చెప్తే నేను కట్టేసిన రసీదు ఇచ్చిన చూసుకోబోని చెప్తారు. ఎక్కువ మాట్లాడితే ఈ మా సీఓల్ని లేకపోతే సీఎంఓను బెదిరిస్తారు. నేను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాను, నీ వల్ల ఏం చేసుకొని బెదిరిస్తారు. లేదంటే ఊరిలో పారిపోతారు. చివరికి ఎవరు బాధపడేది అంటే సభ్యులు. చాలా పర్యాలు చెప్తాం, మీరు డబ్బులు ఎప్పుడు ఇస్తున్నారో కరెక్ట్గా చూసుకొని మీ లెక్కలు చూసుకొని మీ బుక్స్లో నమోదు అయిందా లేదా చూసుకోండి. బ్యాంకు కూడా మీ సభ్యుల నుంచి ఒకరు ఖచ్చితంగా వెళ్ళాలి. బ్యాంకులో వాళ్ళ కౌంటర్లో డబ్బులు తీసుకొని ముద్రేసి మీకు రసీదు ఇచ్చిన తర్వాత ఆ రసీదు జిరాక్స్ చేసి అందరి సభ్యులకి ఇవ్వాలి అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ బాధలు లేకుండా మనకంతా కంప్యూటర్స్ అయిపోయింది, మనకు డిజిటలైజేషన్ అయిపోతుంది. ఇది ఒక మంచి కార్యక్రమం. మీ బంగారు భవిష్యత్తుకు ఇది మంచి దారి అవుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇంకొక సమావేశంలో మనం ఒక ఆర్పీలు, సీఓలు, సభ్యులతో మీటింగ్ పెట్టుకొని వీళ్ళందరి సమక్షంలోనే కూలంకషంగా మెప్మా గురించి మనం ఇంకొకరిగా మాట్లాడుకుందాం. ఈరోజు ఈ కార్యక్రమం చేయడం మాత్రం నిజంగా చాలా సంతోషం. మా ఆడపడుచులు ఎవరు మోసపోకుండా మీ డబ్బులు, మీ లెక్కలు మీకు అందరికీ తెలిసే విధంగా ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ ఊనుకోండి. ఇక్కడి నుంచి చేతి రాతలు లేకుండా ఎప్పటికప్పుడు మనకు మొబైల్లోనే మన డబ్బులు మనకు తెలుస్తాయి కాబట్టి ఎప్పటికప్పుడు చూసుకునే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వానికి దాన్ని అమల్లోకి తీసుకొచ్చిన మన మెప్మా
సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తమరు వచ్చి రాగానే ఫస్ట్ మా గ్రూప్స్ గురించి, మా సభ్యుల గురించి, వారు పడ్డ కష్టాల గురించి, వాళ్ళు పడ్డటువంటి సమస్యల గురించి, సో ఇవన్నీ కూడా మాకు మన బాబా గారు అన్నట్టుగా 1000 ఏళ్ళలో బలం వచ్చినట్టుగా మాట్లాడారు సార్. సార్ సేమ్ మేము కూడా సార్, మా సభ్యులు ఎవరైతే ఉన్నారో 24 మంది, యాక్చువల్గా మేము 39 మంది ఉన్నారు సార్. మిగతా వాళ్ళు కూడా తొందరలో జాయిన్ అవుతారని మేమైతే అనుకుంటున్నాం. 24 మంది కూడా మీకు ఎప్పుడు కూడా ఈ మన కార్యక్రమాలలో మీరు ఎప్పుడన్నా కాల్ చేయండి సార్. మా సభ్యులందరూ కూడా 100% మేము ఎప్పుడు కూడా మీకు సపోర్ట్గా ఉంటాం. కాబట్టి దయచేసి మీరు మమ్మల్ని ఏ విధంగా అయితే ఇంత ఆకాశానికి మమ్మల్ని ఎలివేట్ చేశారో మేము కూడా సార్ మీ యొక్క వర్డ్స్ ఏమన్నా సార్ ఏదన్నా కానీ కంపల్సరిగా 100% మేము ఇంప్రూవ్ చేయడానికి మీకు ఎప్పుడు ముందున్నామని చెప్పి అదే పీడిగా నేను కూడా మీకు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన డబ్బులు మన లెక్కలు మన చేతుల్లోనే. మన డబ్బులు మన లెక్కలు మన డబ్బులు మన లెక్కలు. స్మార్ట్ ఫోన్ స్మార్ట్ లెక్క, స్మార్ట్ ఫోన్ స్మార్ట్ లెక్క, పొదుపు లెక్కలు పొదుపు లెక్కలు పొదుపు లెక్కలు పొదుపు లెక్కలు. స్మార్ట్ ఫోన్ స్మార్ట్ లెక్క, మన డబ్బులు మన లెక్కలు, మన డబ్బులు మన లెక్కలు, మన డబ్బులు మన లెక్కలు. పొదుపు లెక్కలు పొదుపు లెక్కలు పొదుపు లెక్కలు పొదుపు లెక్కలు. మన డబ్బులు మన లెక్కలు, మన డబ్బులు మన లెక్కలు, మన డబ్బులు మన లెక్కలు. నమస్కారం అండి. నా పేరు అనిత. నేను చైతన్య గ్రూప్లో మెంబర్గా ఉన్నాను. శ్రీ కనకదుర్గ SLFలో ఓబీగా ఉన్నాను. మాది బొమ్మిదొడ్డి గ్రామము. ఇప్పుడు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన యాప్కి మీ ఏం లాభం మీకు? ఈ యాప్ ద్వారా మన గురించి మన వివరాలు అనేది తెలుసుకోవచ్చు. మనం సంఘంలో ఎన్ని సంవత్సరాలుగా చేరాము, ఎన్ని సంవత్సరాలుగా మనం పొదుపు కట్టుకుంటున్నాము, ఎన్ని సంవత్సరాల నుంచి లోన్ అనేది తీసుకుంటున్నాం, సకాలంలో కడుతున్నామా లేదా, దాని వివరాల గురించి తెలుసుకోవచ్చు. మనకి ఏదన్నా ప్రాబ్లం ఉంది అంటే ఫిర్యాదులు అనే సెక్షన్ ద్వారా మనం గవర్నమెంట్కి తెలపవచ్చు. దానివల్ల మనకి ఈ యాప్ పెట్టడం వల్ల మన వివరాలని మనం తెలుసుకోవడమే కాకుండా మన కుటుంబ సభ్యులకు కూడా తెలిపే విధంగా కూడా ఉంది. ఈ యాప్ ద్వారా మనకి చాలా ఉపయోగాలే ఉన్నాయి. ఈ యాప్ ఇచ్చినందుకు మన గవర్నమెంట్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి, మన పలమనేరు మున్సిపల్ పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారికి, మన పీడీ గారికి, మన CMM గారికి, మన మెప్మా తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము. పేరు సరోజ. మాది పలమనేరు మండలం, చిత్తూరు జిల్లా, గడ్డూరు గ్రామం. నేను షిరిడి సాయి SHGలో సభ్యురాలిని. ఇప్పుడు ఈరోజు మీటింగ్కి వచ్చిన సప్తగిరి SLFలో ఓబీని. ఈరోజు మనకు మీటింగు IB సారు, PD సార్ గారు, మరి మెప్మా CMM CO సార్ గారు అందరూ కలిపి మీటింగ్ పెట్టారు. ఈరోజు మీటింగ్ ఏమంటే మన డబ్బులు మన లెక్కల గురించి. ఈ యాప్ వల్ల సభ్యులందరికీ చాలా అవగాహన వస్తుంది. దీంట్లో ఈ యాప్ వల్ల ఉపయోగాలు ఏంటంటే ఎవరి లెక్కలు వాళ్ళవి, మన లెక్కలు మనమే మన సెల్లో మొబైల్ బుక్ కీపింగ్ ద్వారా చూసుకోవచ్చు. మనం ఎంతవరకు ఎన్ని లోన్లు తీసుకున్నాము, ఎంత కట్టాము, అవన్నీ కూడా మనము తెలుసుకోవచ్చు. దానివల్ల మన ID నెంబరు, మన డీటెయిల్స్, మనం ఏం పని చేస్తున్నాము అవన్నీ కూడా దానివల్ల మనకి తెలుస్తుంది. మనం సంఘంలో ఇంకా 10 మంది కూడా ఎంత లోన్ తీసుకున్నాము, ఎంత అంతర్గత అప్పులు తీసుకున్నాము, ఇంతవరకు మన పొదుపులు ఎంత ఉన్నాయి, ఇంతవరకు మన సంఘం లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందా అవన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా సభ్యులకి చాలా ఉపయోగపడుతుంది. చాలా మంచి యాప్ ఇచ్చారు. ఈ యాప్ ఇచ్చినందుకు CM గారికి ధన్యవాదాలు.